హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీరు కువైట్‌లోనే అతిపెద్ద ఫిష్ మార్కెట్ చూడబోతున్నారు. అతి పెద్దది అని ఎందుకన్నానంటే, ఈ మార్కెట్ దాదాపుగా 2.5 ఎకరాల్లో ఉంటుంది. 400-500 దుకాణాల వరకు ఉంటాయి. ఈ మార్కెట్ అతి పెద్దదే కాకుండా ఇక్కడ ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. ఫ్రెష్ చేపలు ఎందుకు దొరుకుతాయంటే, ఈ మార్కెట్ ఆనుకుని ఫిషింగ్ హార్బర్ ఉంటుంది. అక్కడ ఫిషింగ్ హార్బర్‌లోకొచ్చిన ప్రతి బోట్‌లోంచి వచ్చిన చేప ఖచ్చితంగా ఈ మార్కెట్‌లోకే వస్తుంది. ఇక్కడ వాటిని వేలం పెడతారు. కొన్నైతే రిటైల్‌గా కూడా అమ్మేస్తారు. ఇక్కడ నుంచే చాలామంది కువైట్‌లో ఉన్న ఫిష్ షాపులకి, ఫిష్ మార్కెట్స్ ఉంటాయి కదా! చిన్న చిన్న మార్కెట్స్ షాపులకి వాటిలకి ఇక్కడి నుంచే చేపలు కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఇక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతాయి. అలాగే క్రాబ్స్ దొరుకుతాయి. అలాగే ఇంకా మీరు చూడలేని చేపలు, రొయ్యలు, సీ ఫుడ్ ఐటెమ్స్ అనేవి చాలా చాలా దొరుకుతాయి. చూస్తున్నారు కదా! ఎంత పెద్దగా ఉందో. ఇంకా చాలా వరకు ఉంటుంది. వీడియోలో కవర్ చేయలేను పూర్తిగా. ఒకే ఫ్రేమ్‌లో కవర్ చేయాలంటే చేయలేము. ఈ షాప్స్ మొత్తం 6 లేన్‌లు ఉంటాయి. 6 లేన్‌లో అటువైపు, ఇటువైపు షాప్స్ ఉంటాయి. ఈ షాప్స్‌లో చాలా ఎక్కువ మన ఇండియన్స్‌వి ఉంటాయి. మన ఇండియన్స్, బంగ్లాదేశ్, ఈజిప్షియన్స్ ఎక్కువగా అమ్ముతారు ఇక్కడ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్రాన్స్. ఫ్రాన్స్‌లో చాలా రకాల ఫ్రాన్స్ ఉంటాయి. అన్ని సైజులు ఉంటాయి. పెద్దవి, చిన్నవి అన్నీ ఉంటాయి. ఇవి చాలా వరకు ఇంపోర్టెడ్ కూడా ఉంటాయి. చూసారు కదా! టైగర్ ఫ్రాన్స్ ఇవి. ఇవి మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి. అలాగే చేపలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి సాల్మోన్. పక్కనేమో వైట్ పాంపే. చూస్తున్నారు కదా! వీటిని కాడ్ చేపలు అంటారు. ఇవి కూడా ఇంపోర్టెడే. వీటిని ఎప్పుడన్నా చూసారా? చూస్తే చెప్పండి. ఎవరన్నా తింటే కామెంట్ చేయండి. వీటిని శాండ్ లాబ్స్టర్స్ అంటారు. లాబ్స్టర్ లాగా ఉంటాయి గానీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. చూడ్డానికి ఒక పెద్ద సైజు పురుగులా ఉంటాయి. కానీ పర్లేదు, తినడానికి చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇవి యెల్లోఫిన్ ట్యూనా. పక్కనే ఉన్నాయి కాడ్ చేపలు. ఫ్రెండ్, ఈ చేప చూస్తున్నారు కదా! ఈ చేప మీకు వీడియోలో సరైన సైజ్ తెలియట్లేదు కదా! చూడండి, తలకాయ నరుకుతున్నారు కదా! ఎంత సైజ్ ఉందో. దాదాపుగా ఆ చేప వచ్చి 6 అడుగులు పైనే ఉంది. 6 అడుగుల పైనే ఉంది. వెయిట్ వచ్చి దగ్గరగా 100 కిలోస్ పైనే ఉంటుందంట అది. వాళ్ళు చెప్పిన నేమ్ అయితే నాకు అర్థం కాలేదు. కానీ ఇంగ్లీష్‌లో కూడా వెతికి చూసాను. కానీ ఆ నేమ్ ఏంటనేది నాకు తెలియలేదు. కాకపోతే అది కూడా కాస్ట్‌లీ. చేప కూడా చాలా కాస్ట్‌లీ అంట అది. చూసారు కదా! చేప ఎంత పెద్దదని. దాని తలకాయ చూస్తున్నారా? నరుకుతున్నారు. ఆ అన్న నరుకుతున్నారు దాన్ని. ఆ చేప చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉందంటే దాన్ని నరకడానికి గొడ్డలి యూజ్ చేస్తున్నారు. చాకుతో కోస్తుంటే తెగటం లేదు ఆ చేప. చూసారు కదా! క్రాబ్స్. ఈ క్రాబ్స్ కూడా అన్నీ ఫ్రెష్‌గా ఉన్నాయి. చూసారా? ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎంత కలర్‌ఫుల్‌గా, అదిగో చెరువు చేపలు ఉన్నాయి కదా! ఇవి మీకు ఇక్కడ చెరువు చేపలు ఎలా దొరికాయని మీకు అనుమానం ఉంటాది. ఈ చెరువు చేపలనొచ్చి మన ఇండియా నుంచి గానీ, లేదా బంగ్లాదేశ్ నుంచి గానీ ఇంపోర్ట్ చేసుకుంటారు. స్క్విడ్స్. చాలా మందికి తెలీదు. చూడడానికి దగ్గరగా ఆక్టోపస్‌లా ఉంటాయి. పక్కనున్న మెకరెల్స్. ఆ పక్కనున్న తంబరట్లంటారు. క్రాబ్స్. అదిగో చూసారు కదా! శాండ్ లాబ్స్టర్స్. అదిగో అలా ఉంటాయి. దగ్గరగా చూస్తే కొంచెం భయమేస్తుంది శాండ్ లాబ్స్టర్స్‌ని చూస్తుంటే. ఆక్టోపస్ ఎప్పుడన్నా తిన్నారా? తినొచ్చు మనం. బానే ఉంటుంది. అవి కూడా జస్ట్ స్క్విడ్ లాగే ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. అది హెల్తీయే. కానీ మన వాళ్ళు చాలా భయపడతారు. ఫిలిపినోస్ ఎక్కువ తింటారు. చూసారా స్క్విడ్స్? ఈ స్క్విడ్స్ అనేవి చాలా పెద్దవి ఇవి. ఆ పక్కనున్నవి అవి కూడా నేమ్స్ తెలీవు. చూసారుగా? ఇక్కడున్న కొన్ని చేపలు చూద్దాం రండి. ఇవి సీ బాస్, సాల్మన్, కాడ్, వైట్ పాంపే. ఇవి చాలా వరకు ఇంపోర్టెడ్ చేపలు. అంటే కొన్ని యూరప్ నుంచి, కొన్ని సౌదియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ చేపలన్నీ చాలా వరకు ఇక్కడ పట్టినవే కాదు. ఫ్రాన్స్ కూడా చూసారు కదా! ఫ్రాన్స్, స్క్విడ్స్ ఇవి చాలా వరకు లోకల్లే. చూస్తున్నారు కదా! టైగర్ ఫ్రాన్స్. ఇవి మన ఇండియా నుంచి, ఎస్పెషల్లీ మన కోస్తా ఆంధ్ర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. మిగిలిన ఫ్రాన్స్ చాలా వరకు చేపలు అయితే లోకల్‌లోనే, లేదంటే పక్కన సౌదీ నుంచి ఇంపోర్ట్ అయ్యి వస్తాయి ఇక్కడికి. చూస్తున్నారు కదా! ఇవి కువైట్ ఫిషింగ్ బోట్స్. ఇవి ట్రెడిషనల్‌గా ఇంకా చెక్కలతోటే చేసుంటాయి. మన బోట్స్ అయితే ఫైబర్ గ్లాస్‌తో చేసుంటాయి. చూస్తున్నారు కదా! పక్కనే ఫిషింగ్ హార్బర్ ఉంది. ఇది చూసారు కదా! ఇది ఫిష్ మార్కెట్ బయట. పక్కనే పెద్ద మాల్ ఒకటుంది. చూడండి ఎంత బాగుంటుందో. బీచ్ పక్కన బెంచెస్ అయ్యి ఉంటాయి కూర్చోడానికి. అలాగే సముద్రం లోపలికి బ్రిడ్జ్ ఉంటుంది. వెళ్ళి ఎవరైనా ఫోటోస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది చూడడానికి. కనిపిస్తుంది కదా! అది సముద్రం లోపల బ్రిడ్జ్ వేశారు అది.
ఒకసారి ఎప్పుడైనా వెళ్తే మీకోసం వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్, మీకోసం ఎంతో కష్టపడి వీడియో చేశాను కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.